నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న రెసిపీ చాక్లెట్ శాండ్విచ్. మరి ఇంకెందుకు ఆలస్యం, చాక్లెట్ శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? శాండ్విచ్ కి నేను ఫస్ట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇంట్లో బటర్ ఉంటే బటర్ అయినా సరే, లేదా నెయ్యి అయినా పర్వాలేదండి. ఇప్పుడు నేను నెయ్యి తీసుకున్నాను. రెగ్యులర్ గా ఎప్పుడు బటర్ తో చూపిస్తాను కదా, అందుకే కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ కూడా బాగుంటుందని ఇప్పుడు నేను నెయ్యి తీసుకున్నాను. బ్రెడ్ కి ఒకవైపు మటుకే ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెడితే పెనం వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు చాక్లెట్, మనం చాక్లెట్ శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నామండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరికిపోతుంది. ఈ చాక్లెట్ని పీలర్ ఉంటుంది కదా, దాంతో మనం పీల్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మన చాక్లెట్ శాండ్విచ్కి మీరు ఎన్ని శాండ్విచెస్ చేసుకుంటున్నారో దానికి సరిపడా చాక్లెట్ మీరు ఇలా పీల్ చేసుకోండి. పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా. ఏదైనా సరే వాళ్ళు తినడానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చాక్లెట్తో ఏది చేసిచ్చినా సరే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చాక్లెట్ శాండ్విచ్ వెరైటీగా చేసి పెట్టి ఇవ్వండి. ఇంకా స్కూల్ నుండి ఆల్రెడీ అలసిపోయి ఉంటారు, ఆకలిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి, ఇలా చాక్లెట్ శాండ్విచ్ వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టేశాను. చాక్లెట్ని ఇలా మనం పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చాక్లెట్ని ఈ బ్రెడ్ పైన వేసేద్దాం. చాక్లెట్ని మనం బ్రెడ్ పైన వేసుకున్నాం కదా, ఇక్కడ బ్రెడ్ పైన వేసిన చాక్లెట్తో పాటు మంచి క్రంచీగా ఉన్న పీనట్స్ కూడా, ఆల్రెడీ నేను వేరుశనగల్ని, మన పల్లీలు ఉంటాయి కదా, వాటిని కొంచెం రోస్ట్ చేసుకొని పైన ఉన్న తొక్కంతా తీసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు వీటిని చాక్లెట్ పైన, చాక్లెట్ ఇంకా పీనట్స్ ఎంత మంచి కాంబినేషన్ అండి. అవి రెండు కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఊరికే తినడం కాకుండా ఇంకా శాండ్విచ్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా. సో ఇలా పీనట్స్ కూడా వేసి ఫస్ట్ మనం పెనం పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒకటే సైడ్ అప్లై చేశాను కదా బ్రెడ్కి, అందుకే రెండో వైపు పట్టుకోవడానికి పెనం పైన కొంచెం నెయ్యి వేశాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని పెనం పైన పెట్టుకొని, అలాగే ఇంతకు ముందే నేను అప్లై చేసుకున్నాను కదా నెయ్యి, ఈ భాగంని పైన క్లోజ్ చేయండి. ఇలాగా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం వేడి పెనం మీద పెట్టాం కాబట్టి కింద బ్రెడ్ మంచిగా కింద గ్రిల్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఉన్న చాక్లెట్ కూడా కరుగుతుంది. చాక్లెట్ కరిగిన తర్వాత ఆ పీనట్స్ కూడా గట్టిగా చాక్లెట్కి పట్టుకుంటాయి, అప్పుడు తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రెడ్ కూడా పెట్టేసాం కదా, ఈ స్టవ్ కొంచెం పెద్దగా ఉంది. సో మనం చిన్న స్టవ్ ఆన్ చేసుకొని మన పెనంని దీనిపైకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని దీనిపైన కొంచెం మళ్ళీ నెయ్యి ఇలా అప్లై చేసుకొని, ఈ బ్రెడ్ కూడా కింద మంచిగా గ్రిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం పిల్లలకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. అది దేంతో తెలుసా? గ్రీన్ యాపిల్తో. మనకు మార్కెట్లో రకరకాల యాపిల్స్ దొరుకుతాయి కదా, అందులో నేను గ్రీన్ యాపిల్ తీసుకున్నాను. ఈరోజు మనం స్వీట్ శాండ్విచ్ చేస్తున్నాం కదా, కొంచెం స్వీట్గా, కొంచెం మధ్యలో పుల్లగా తగులుతుంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అందుకే నేను ఈరోజు గ్రీన్ యాపిల్ తీసుకున్నాను. గ్రీన్ యాపిల్ని యాపిల్ గింజలు రాకుండా తీసేసి చిన్నగా చాప్ చేసుకోవాలండి.
చాలా మంది గ్రీన్ యాపిల్ని ఇష్టంగా తినరు, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి గ్రీన్ యాపిల్ని ఇష్టంగా తినరు. అలా ఒకవేళ అలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళైతే కనుక ఇలా దీంతో చాలా రకరకాల శాండ్విచ్లు కూడా చేసుకోవచ్చు. గ్రీన్ యాపిల్తో జ్యూస్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్లగా ఉందనుకుంటే కొంచెం చక్కెర అయినా సరే, లేదంటే కొంచెం తేనె యాడ్ చేసుకున్నా సరే యాపిల్ జ్యూస్ చాలా చాలా బాగుంటుంది. రోజు ఒక యాపిల్ తింటే, మీకు తెలుసు కదా, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని పక్కన పెట్టేయచ్చు అంటండి, డాక్టర్తో అవసరమే లేదంట. అలాంటప్పుడు రోజు మనం ఒక యాపిల్ తింటే తప్పేముంది? రెగ్యులర్గా తినాలని ఇష్టం లేకపోతే ఇలా నేను చూపిస్తూ ఉంటాను కదా, ఆ డిషెస్ అన్నీ నోట్ చేసుకొని యాపిల్తో రకరకాల డిషెస్ ట్రై చేయండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా కొంచెం పక్కన పెట్టేసి, ఇప్పుడు మన బ్రెడ్ మంచిగా గ్రిల్ అయిపోయింది కదా, సో దీన్ని మనం లాడిల్తో తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ని కూడా ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది, రెండు సైడ్లా అవసరం లేదు. దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసి, నా దగ్గర వైట్ చాక్లెట్ సాస్ ఆల్రెడీ రెడీగా ఉందండి. చూడండి, నేను ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చాక్లెట్, పీనట్స్ ఇంకా మధ్యలో పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా స్టిక్ అయిపోయిందో. దీనిపైన వైట్ చాక్లెట్ సాస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. చేసిన తర్వాత ఇటు సైడు, వెనకాల సైడ్ కాకుండా ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఇలా వైట్ చాక్లెట్ సాస్ వేసుకొని ఇలా అప్లై చేస్తుంటేనే ఎంత బాగుంది కదా. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మన యాపిల్స్ని దీనిపైన, మీకు కావాలి అనుకుంటే రౌండ్గా అయినా సరే, లేదా ఇలా పొడువుగా ఫింగర్స్ టైప్లో అయినా సరే మీరు యాపిల్ని కట్ చేసుకోవచ్చు, లేదా నేను చేసినట్టు చిన్నగా చాప్ చేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ ఈ మిగతా బ్రెడ్ని దీనిపైన ఇలా క్లోజ్ చేసి ఒక్కసారి కొంచెం లైట్గా ఇలా నొక్కాలి. ఎందుకంటే ఆ వైట్ చాక్లెట్ సాస్ ఉంది కదా, అది ఇంకా యాపిల్ బ్రెడ్ అన్నీ కరెక్ట్గా అతుక్కోవడానికి కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన శాండ్విచ్ని ఇలా తిప్పేసుకుంటే మనం గ్రిల్ చేసింది పైన చక్కగా కనిపిస్తుంది. అయితే పిల్లలకి ఎప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి మనం ఒక శాండ్విచ్ అయినా సరే, ఏదో ఒక స్నాక్ పెట్టిన తర్వాత వాళ్ళకి పాలైనా సరే, లేదా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉంటాం కదా. ఈరోజు వాళ్ళకి మింట్ మిల్క్ ఇస్తున్నామండి. మింట్ మిల్క్ ఏంటి అనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఎలా చేయాలో నేను చెప్తాను కదా. ఇప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? మింట్ మిల్క్ చేయబోతున్నాం కదా. చాలా సింపుల్ అండి, ఏం లేదు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం చక్కెర వేసి, ఇందులో కొంచెం నీళ్ళు, మనం చక్కెర పాకం చేయబోతున్నాము. కొంచెం వాటర్ వేసిన తర్వాత మొత్తం చక్కెర అంతా ఫస్ట్ కరిగిపోవాలి. పుదీనా మనం తిన్న తర్వాత అయినా సరే, మనం తినే దాంట్లో ఏదైనా, మనం బిర్యానీ చేసుకున్నా, ఏ చేసినా కూడా మనం మింట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు మనం ఏదైనా తిన్న పదార్థం ఉంటుంది కదా, అది అరగడానికి మింట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఏది తిన్నా కూడా అందులో, తినే దాంట్లో అయినా సరే, తిన్న తర్వాత అయినా సరే కొంచెం పుదీనా తినడానికి ట్రై చేయండి. ఇంకా పుదీనా పాలతో పాటు పుదీనా మజ్జిగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం కదా, మజ్జిగలో కూడా పుదీనా చాలా బాగుంటుందండి. టేస్ట్కి టేస్ట్, ఇంకా హెల్త్కి హెల్త్ కూడా. చక్కెర ఆల్మోస్ట్ కరుగుతూ ఉంది కదా, ఇంకా కొంచెం, మరి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఇది పాల కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే పాలు మొత్తం పల్చగా అయిపోతాయి. సో ఆల్మోస్ట్ చక్కెర కరిగింది కదా. ఇప్పుడు పుదీనా ఆకుల్ని ఇందులో వేసి ఆ చక్కెర పాకంతో పాటు పుదీనా ఆకుల్ని కూడా మనం ఉడకబెడుతున్నాం, ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావడం కోసం. ఇక్కడ చూడండి, పుదీనా ఆకులు కూడా బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి సరిపడని పాలు ఇందులో వేసుకోండి. అంతే, మింట్ మిల్క్ రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
సో జనరల్గా అయితే పెద్దవాళ్ళు తాగితే ఇలాగే ఆ పుదీనా ఆకులతో ఇస్తే బాగుంటుంది. నేనైతే అలాగే తాగేస్తాను. కానీ పిల్లలకి ఇష్టం ఉండదు కదండి, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే వాళ్ళు తాగడానికి ఇష్టపడరు కదా. ఆల్రెడీ ఆ పుదీనా ఆకులు బాయిల్డ్ అయిపోయాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా పాలకి మంచిగా పట్టుకొని ఉంటుంది కదా. అందుకే మనం దీన్ని వడగడదాం. సో ఇప్పుడు గ్లాస్లో పాలని వడగడదాం. ఇక్కడ మన చాక్లెట్ శాండ్విచ్ రెడీగా ఉంది. అలాగే మింట్ పాలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు పిల్లలకి ఒకటేలాగా ఇవ్వం కాబట్టి మంచి ప్లేటింగ్ చేసి ఇస్తే వాళ్ళు చూడగానే తీసుకొని తినేలాగా ఉంటుంది కదా. అందుకే పిల్లలకి కొంచెం అందంగా కనిపించేలాగా ప్లేట్లో పెట్టి ఇద్దామండి. పిల్లలకి అలాగే డైరెక్ట్గా శాండ్విచ్ ఇచ్చామనుకోండి, మధ్యలో మనం చాక్లెట్ పెట్టాం కదా, పీనట్స్ కూడా పెట్టాం, ఇంకా యాపిల్ కూడా పెట్టాం కాబట్టి పిల్లలకు అవన్నీ బాగా కనిపించాలి అంటే ఇలా మధ్యలో కట్ చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కిందంతా లైట్ గ్రీన్ కలర్, మధ్య మధ్యలో వైట్ చాక్లెట్ సాస్, అలాగే పైన పీనట్స్ ఇంకా చాక్లెట్ సాస్ కూడా. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక పీస్ని ఇలా పెట్టి మరొక పీస్ని దానిపైన ఇలా పెట్టేసి పక్కన పాలు. మన చాక్లెట్ శాండ్విచ్ ఇంకా మన మింట్ పాలు రెడీ అయిపోయాయి కదా. చూడండి ఎంత అందంగా మనం ప్లేటింగ్ కూడా చేసాం కదా. ఇలా పిల్లలకి ఇస్తే మన చాక్లెట్ శాండ్విచ్ ని తింటూ పాలు తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా నోట్ చేసుకొని రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి చేసి పెట్టండి. చాక్లెట్ శాండ్విచ్ తయారు చేయు విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలకు ఒకవైపు నెయ్యి పూసి దానిపై పీల్ చేసుకున్న డార్క్ చాక్లెట్ పల్లీలు వేసి పైనుండి మరొక బ్రెడ్ ముక్కను పెట్టి పెనంపై నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. దానిపై వైట్ చాక్లెట్ సాస్ పూసి గ్రీన్ యాపిల్ ముక్కలు పెట్టుకుని మరొక వైపు చాక్లెట్ సాస్ పూసిన బ్రెడ్ ముక్కలను పెట్టి గట్టిగా నొక్కాలి. దీనిని మధ్యలో కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాక్లెట్ శాండ్విచ్ రెడీ. మింట్ మిల్క్ తయారు విధానం: ముందుగా ఒక గిన్నెలో చక్కెర వేసి నీరు పోసి మరగబెట్టుకోవాలి. తరువాత ఇందులో పుదీనా ఆకులు, పాలు వేసి గ్లాసులో వడగట్టుకుంటే మింట్ మిల్క్ రెడీ. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది స్వప్న 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్ అండి.